తాము తీసుకువచ్చిన రైతు బంధు ఆదర్శమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతు భరోసాకు షరతులు పెడతామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఐటీ చెల్లించే వారందరికీ రైతు భరోసా ఉండదని ఇప్పుడు చెప్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే వానాకాలం రైతు బంధు ఎగవేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదు, వర్తమానం తెలియదంటూ సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఇవాళ కేవలం రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నది. మనం ఖచ్చితంగా అవసరమైతే అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఎక్కడికక్కడ మీ గౌరవ ఎమ్మెల్యేలు ఉంటే వారిని, ఎమ్మెల్సీలు ఉంటే వారిని నిలదీయండి, అడగండి. సంక్రాంతి తర్వాత అంటున్నారు, ఇప్పుడు మరి ఏ సంక్రాంతో చెప్తలేరు. అది 24 సంక్రాంత, 25 సంక్రాంత, ఎందుకంటే రుణమాఫీ కూడా గిట్లే చెప్పారు. డిసెంబర్ 9 సంతకం అన్నారు, మళ్ళీ తర్వాత మర్చిపోయినరు. 2 డిసెంబర్ 9 దాటినాయి, రుణమాఫీ కూడా కాలే. అందుకే మేము రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 ఏళ్ళు ఎట్లుండే తెలంగాణ వ్యవసాయం మీ కండ్ల ముంగటుంది. గత సంవత్సరంగా ఎంత క్షోభ పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీ కండ్ల ముందుంది. అందుకే స్థానిక సంస్థల్లో తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరు తీర్పునివ్వండి. ఎక్కడ బాయని రుణమాఫీ అని అడగండి, ఎందుకు పెడుతున్నారు కట్టింగ్లను అడగండి, గల్లా బట్టి అడగండి అవసరమైతే. ఎందుకంటే అధికారం ఇచ్చింది మీరు. ఇవాళ 20,000 కోట్లు అని చెప్పి బయట చెప్పి డిపాజిట్ చేసింది మాత్రం ఇప్పటికీ 12-13 వేల కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో పడలేదు. ఇది వాస్తవం అని మేము ఇవాళ శాసనసభ వేదికగా రుజువు చేయగలిగినాం. దాంతో ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయింది. రుణమాఫీ విషయంలో వాళ్ళ బండారం బయటపడే వరకు బాధ అయింది. నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టినావు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, ఎవడయ్యా అవులగాడు, ఎవడయ్యా దివానగాడు, రైతు బంధు బంద్ అవుతుందని చెప్పిన అవులగాడెవడు, దివానగాడెవడు అని నోరు బారేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఇవాళ వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన అవులగాడెవడు, వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన దివానగాడెవడు చెప్పాలి వ్యవసాయ మంత్రి గారు అని చెప్తే ఏం చేయాలనో తెలియక ఇవాళ నోటికొచ్చిన కారు కూతలు, అక్కస్తో కూడిన మాటలు. వాస్తవం ఏంది, ఈ రోజు రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు కాబట్టే ఇవాళ రాష్ట్ర రైతాంగం తరఫున అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, ఏమైనాయి నీ మాటలు? ఉరుక్కుంటూ పోమని చెప్పినావు, రైతులు ఉరుక్కుంటూ పోయినారు. 2 లక్షలు 3 లక్షలు లోన్లు తెచ్చుకున్న తర్వాత ఇవాళ వాళ్లకు మోసం చేస్తూ నీ మాయ మాటలతో బుకాయించి ఇవాళ 25% మాత్రమే రుణమాఫీ చేసి 100% అయిందని చెప్పి 550 కోట్ల రూపాయలతో